హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముక్తున్నాయుడు. ఈరోజు 28 ఏప్రిల్ 2025. ఈరోజు ఏదైతే మనం లాస్ట్ వీక్ నేర్చుకున్న వాళ్ళకి ఏదైతే లైవ్ ట్రేడ్లో మనం ఏదైతే చేస్తున్నామో అది డీటెయిల్గా మనం 24,100లో ఒక ట్రేడ్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి 2 ట్రేడ్స్ దీంట్లో వేయడం జరిగింది. తర్వాత 24,150లో కూడా మళ్ళీ మనం ఇంకొక ట్రేడ్ కూడా తీసుకున్నాం. ఓవరాల్గా వచ్చేటప్పటికి 3,18,000 రూపీస్ మనం ప్రాఫిట్ చేయడం జరిగింది. సెకండ్ ట్రేడ్ దాంట్లో చేసినప్పుడు మళ్ళీ ఇంకొక 1 lakh యాడ్ చేయడం జరిగింది. అలాగే 2,64,000 రూపీస్ మనం తీసుకున్నాం. థర్డ్ ట్రేడ్ వేసి 54,000. ఓవరాల్గా 3,18,000 వి గాట్ ద ప్రాఫిట్ టుడే. అదేవిధంగా మనకి మార్కెట్లో ఏదైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ కావాలనుకున్నప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మన జోన్స్లో కానీ అదేవిధంగా మన ట్రేడ్ సెటప్లో కానీ తీసుకున్నప్పుడు మనకి ఏదైతే మార్నింగ్ మనకి ఏదైతే 200 దగ్గర నుంచి 190 ఆర్ 200 దగ్గర నుంచి పికప్ చేసి మళ్ళీ మనం ఏదైతే 260 వరకు మళ్ళీ తీసుకున్నాము. అదేవిధంగా మళ్ళీ 200 దగ్గర నుంచి మళ్ళీ పికప్ చేసి మళ్ళీ 300 వరకు కూడా మళ్ళీ 2 ట్రేడ్స్ 21,100లో మనం ఏ విధంగా పికప్ చేసాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం డ్రైవ్ చేసాము, అది ఎట్లాగ మార్కెట్లో మనకు ఒక 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 డ్రైవ్ ఒక స్కోప్ కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మనకి ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం తీసుకునే విధానాన్ని బట్టి మనకి ఎక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మార్కెట్లో ఎక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా మనం తీసుకుంటాం అదంతా కూడా ఇన్ డీటెయిల్గా ఇక్కడ చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఈ రోజున మనకి నిఫ్టీ మనకి ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్న సమయం దగ్గర నుంచి మనకి ఈజీగా 24,250 ఆర్ 260 దగ్గర నుంచి ఒకే స్టిచ్లో 460 వరకు కూడా 200 పాయింట్స్ మనం ఈజీగా అంటే ఆప్షన్స్లో 2 టైమ్స్ మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. ఎక్కడైతే ఆ జోన్ ఫుల్ఫిల్ చేసే వరకు మళ్ళీ ఒకసారి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆ జోన్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం అయితే లేదు. 470 ఏదైతే హై వెళ్ళిందో అదే హైగా మనకి డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే మార్కెట్లో ఏది తీసుకున్నప్పుడు కూడా మనకి టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు టైంలో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, మనకి ఏ ఏ పరిస్థితిలో మనకి మార్కెట్లో జోన్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనకి ఏదైతే రిటర్న్ తీసుకుంటుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకుని వెళ్ళడానికి మంచి స్కోప్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే 800 దగ్గర నుంచి కూడా టేక్ ఆఫ్ అవుతుందో మొదటి రోజునే ఫ్రైడే రోజున మనకు కన్ఫర్మ్ అయింది మార్కెట్లో ఈ జోన్ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటుందని. అక్కడ నుంచి మనకి 800 దగ్గర నుంచి మనకి ప్రతి డిప్లోను కూడా మనం బై చేసుకుంటే 822 వరకు కూడా ఒకే రోజు 22 రూపీస్ మనం క్యాచ్ చేయడానికి కలిసి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. ఆ విధంగా మార్కెట్లో మనకి ఏ స్టాక్ అయినా సరే మనకి ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయగలుగుతాం, అక్కడ నుంచి ఎక్కడి వరకు ట్రై చేస్తే మనకు అవకాశం దొరుకుతుంది. దాంట్లో ఉన్నటువంటి మేజర్ దానికి సంబంధించిన అన్ని కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. దాంట్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రైవ్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం మార్కెట్లో పూర్తి స్థాయిలో ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే మనం బ్యాంక్ నిఫ్టీ కాకుండా సెన్సెక్స్ కాకుండా మనకి స్టాక్స్లో కూడా మనం ఏదైతే రికమెండ్ చేస్తామో దానికి సంబంధించిన స్టాక్స్ ఈరోజు కూడా మనం మార్నింగ్ రిలయన్స్ మనం ఏదైతే మార్కెట్లో చెప్పామో రిలయన్స్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందని చెప్పాం. దాంట్లో కూడా రిలయన్స్లో కూడా ఈ రోజున మేజర్గా మార్నింగ్ మనం ప్రైమ్ లైన్లో ఏదైతే మార్నింగ్ ఈరోజు రిలయన్స్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది, అక్కడి నుంచి మనకి మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పాము. అదేవిధంగా మార్కెట్లో ఆ రిలయన్స్ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి ముందు తీసుకెళ్ళడానికి అవకాశం అయితే దొరికింది. అక్కడ రిలయన్స్ దాంట్లో మనకి తీసుకున్న దాంట్లో ఏదైతే మనకి రిలయన్స్ ఈజీగా ఐడెంటిఫై చేసుకుని వెళ్ళిందో దాని ప్రకారం మనకి మార్కెట్లో ఈజీగా ఐడెంటిఫికేషన్ దొరికి టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి మంచి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా మార్కెట్లో మనకి ఏదైతే 1330 దగ్గర నుంచి మనకి రిలయన్స్ మనకి మార్నింగ్ 9:30కి మనం న్యూస్ చదువుతున్న రోజు టైంలో కూడా తీసుకుంటే మళ్ళీ మనకి అక్కడ నుంచి మనకు ఒక 40 to 50 పాయింట్స్ మనకి టేక్ ఆఫ్ తీసుకుంది. ఇది మనకి ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే మార్కెట్ ట్రెండ్ డౌన్ పడిపోతేమో అని అనుకున్న టైంలో ఆల్గా బ్రేక్ చేసుకుని ఒక జోన్ని బ్రేక్ చేసుకుని మన మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇది స్టాక్ ఖచ్చితంగా ముందుకెళ్తుంది అని మనం ఏదైతే చెప్పామో అదేవిధంగా బిఈఎల్ కూడా మనకి మార్కెట్లో ఒక అప్డేట్ తీసుకుని వెళ్తున్నప్పుడు మన దీంట్లో మనం ట్రేడింగ్ చేయడం జరిగింది, దానికి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి ఎంఎండ్ఎం కానీ గ్రాసిమ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని వెళ్తున్నప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి ఆ బ్రేక్అవుట్స్ రావడానికి అక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కల్పించింది మార్కెట్ అంతా కూడా. ఈ రోజున ఇది కూడా మనకి ఎంఎండ్ఎం కూడా మనకి టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మనం తీసుకుని హ్యాపీగా దాంట్లో మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కానీ మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంటున్న టైంలో మనకి ఏదైతే స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తామో దాంట్లో మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇలాంటి జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినప్పుడు మనం ఐడెంటిఫికేషన్ చేయడము, దాన్ని అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుని మనం దాంట్లో మంచి ప్రాఫిట్ బుక్ చేయడము, ఇవన్నీ కూడా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మన యాప్లో కూడా మనం దీనికి సంబంధించిన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మనకు మార్కెట్లో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైనా సరే కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ కావాలి ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా
మీ యొక్క ప్యాషనెట్‌ని బట్టి మనం నేర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పెడితే, దానికి ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది అంతా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ జరుగుతుంది. మీరు బాగా ప్యాషనేట్ అయ్యుండి, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి, టైం కూడా డెడికేట్ చేయగలను అనుకుంటే ఖచ్చితంగా ఒక 15 డేస్ నుంచి 1 మంత్‌లో మనకు అద్భుతమైన రిజల్ట్ తీసుకురావచ్చు. 15 డేస్ తర్వాత దగ్గర మీకు మీరుగా ట్రేడ్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ చేయడానికి అవకాశం ఉండే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.